హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ వేలో నేను చెప్తున్నాను. నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయితే మీరు సింపుల్ గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకి మెయిల్ ఐడి కావాలి, ఒకటి నెక్స్ట్ ఫోన్ నెంబర్ కావాలి. నేను చెప్పే మెథడ్ అనేది ల్యాప్టాప్ నుండి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఓకే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ని అడగండి. జస్ట్ ఒక 20 మినిట్స్ ఉంటే సరిపోయింది. యూట్యూబ్ ఛానల్ ల్యాప్టాప్ లో క్రియేట్ చేసి మొబైల్లో లాగిన్ అయ్యి అక్కడ నుంచి కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు సింపుల్ వేలోనే నేను ఒక సిరీస్ గా స్టార్ట్ చేశాను దీన్ని. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, థంబ్నైల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ మౌంటేషన్ ఎట్లా చేసుకోవాలి, మౌంటేషన్ చేసుకున్న తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని ల్యాప్టాప్ స్క్రీన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాప్టాప్ లో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక బ్రౌజర్ లోకి వెళ్ళి మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. యూట్యూబ్ అకౌంట్ లాగిన్ అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ లో టాప్ లో ప్రొఫైల్ సింబల్ ఉంటుంది, లోగో ఉంటుంది. ఆ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. నా దగ్గర ల్యాప్టాప్ లేదు, నా దగ్గర స్కిల్ లేదు, నేను టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేదు, నాకు గైడెన్స్ కావాలంటే అది కూడా ఇస్తాం అనమాట. వాట్సాప్ నెంబర్ అక్కడ ఉంది. సో చాలా సింపుల్ గా ఈజీ వేలో నేను చెప్తున్నాను ల్యాప్టాప్ లో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి. మొబైల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ అది చాలా సెట్టింగ్స్ ఉంటాయి, బ్యాక్ వెళ్ళిపోతా ఉంటది. మొబైల్లో చేస్తా ఉంటే ఈజీ మెథడ్ లో నేను చెప్పాను అనమాట. తప్పకుండా చూడండి. హాయ్ గాయ్స్, ఈ రోజు ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ వేలో నేను చెప్తున్నాను. నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయితే మీరు సింపుల్ గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకి మెయిల్ ఐడి కావాలి, ఒకటి నెక్స్ట్ ఫోన్ నెంబర్ కావాలి. నేను చెప్పే మెథడ్ అనేది ల్యాప్టాప్ నుండి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఓకే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ని అడగండి. జస్ట్ ఒక 20 మినిట్స్ ఉంటే సరిపోయింది. యూట్యూబ్ ఛానల్ ల్యాప్టాప్ లో క్రియేట్ చేసి మొబైల్లో లాగిన్ అయ్యి అక్కడ నుంచి కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు సింపుల్ వేలోనే నేను ఒక సిరీస్ గా స్టార్ట్ చేశాను దీన్ని. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, థంబ్నైల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ మౌంటేషన్ ఎట్లా చేసుకోవాలి, మౌంటేషన్ చేసుకున్న తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని ల్యాప్టాప్ స్క్రీన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాప్టాప్ లో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక బ్రౌజర్ లోకి వెళ్ళి మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. యూట్యూబ్ అకౌంట్ లాగిన్ అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ లో టాప్ లో ప్రొఫైల్ సింబల్ ఉంటుంది, లోగో ఉంటుంది. ఆ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. నా దగ్గర ల్యాప్టాప్ లేదు, నా దగ్గర స్కిల్ లేదు, నేను టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేదు, నాకు గైడెన్స్ కావాలంటే అది కూడా ఇస్తాం అనమాట. వాట్సాప్ నెంబర్ అక్కడ ఉంది. సో చాలా సింపుల్ గా ఈజీ వేలో నేను చెప్తున్నాను ల్యాప్టాప్ లో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి. మొబైల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ అది చాలా సెట్టింగ్స్ ఉంటాయి, బ్యాక్ వెళ్ళిపోతా ఉంటది. మొబైల్లో చేస్తా ఉంటే ఈజీ మెథడ్ లో నేను చెప్పాను అనమాట. తప్పకుండా చూడండి. ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఇదే స్టెప్స్ ఫాలో అయ్యి మీ సొంత ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ల్యాప్టాప్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్లో టాప్లో మీ లోగో ఉంటుంది. లోగో మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ స్టూడియో అని దీని మీద క్లిక్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే దీన్నే యూట్యూబ్ ఛానల్ అనుకుంటారు. ఇది కాదనమాట, ఇది జస్ట్ నార్మల్గా మన గూగుల్ అకౌంట్. ఇప్పుడు ఏంటంటే నేను బ్రాండెడ్ యూట్యూబ్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి. సెట్టింగ్స్ అని వస్తుంది అనమాట. ఇక్కడ యువర్ ఛానల్ అని కూడా ఉంటుంది. దాని మీద ఎలాంటిది క్లిక్ చేయొద్దు. సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి జనరల్ ఛానల్ అని ఉంటుంది. ఛానల్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఛానల్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి రావాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేయండి. మీకు అర్థం కాకపోతే స్లో మోషన్లో పెట్టుకొని చూడండి వీడియోని. దీంట్లో అదర్ సెట్టింగ్స్లో మేనేజ్ యూట్యూబ్ అని ఉంటుంది అనమాట. మేనేజ్ యూట్యూబ్ అకౌంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం బ్రాండ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లోకి ఏంటంటే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత క్రియేట్ ఏ న్యూ ఛానల్ అని ఉంటుంది. కర్సర్ పెట్టి కూడా చూపిస్తాను. క్రియేట్ ఏ న్యూ ఛానల్ అనేది మనం ఛానల్ పేరు ఆల్రెడీ డిసైడ్ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, మన యూట్యూబ్ ఛానల్ ఏ పేరుతో క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డిసైడ్ అయ్యాలి. సింపుల్గా ఉన్న ఛానల్ పేరుని మాత్రమే పెట్టుకోండి. నేను క్రియేట్ ఏ న్యూ ఛానల్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ అని అడిగిద్ది. మీ యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టేసుకోండి. మీరు 1-2 సార్లు డిసైడ్ చేసుకోండి. మీరు
మీ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి కంటెంట్ పెడతారు దానికి రిలేటెడ్గా పెట్టుకోవాలి మన ఛానల్ పేరు అనేది. ఛానల్ పేరు కూడా చాలా సింపుల్గా షార్ట్గా ఉండాలి, ఎక్కువ పెద్ద పేరు పెట్టొద్దు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టెక్ ఆఫీస్ అని ఉంది, ఎవరికైనా చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలంటే తెలుగు టెక్ ఆఫీస్ అని చెప్తే వాళ్ళకి అది ఒక్కసారి చెప్తేనే అర్థం అవ్వాలి, వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. సో అట్లా మనం సింపుల్గా చిన్న పేరు అనేది పెట్టుకోవాలి. నేనేంటంటే యోగా విత్ ఏడుకొండలు అని చెప్పేసి నా సబ్స్క్రైబర్కి ఒక ఛానల్ క్రియేట్ చేస్తాను. నా సబ్స్క్రైబరే ఛానల్ పేరుని ఆల్రెడీ అతనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. యోగా విత్ ఏడుకొండలు అని పెట్టేసుకున్న తర్వాత కింద హ్యాండిల్ అని ఉంటుంది, అది కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మీరు కావాలంటే మీకు ఇష్టం వచ్చింది కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఏంటంటే యోగా విత్ ఏడుకొండలు అని పెడుతున్నాను. మనకి హ్యాండిల్ ఉందా లేదా, ఇన్స్టాగ్రామ్లో ఎట్లయితే యూజర్ ఐడి ఉంటుందో సేమ్ దీనికి కూడా హ్యాండిల్ అన్నమాట. సో మనకి హ్యాండిల్ ఉంటే గ్రీన్ టిక్లో వస్తుంది, లేకపోతే కొంచెం చేంజెస్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు క్రియేట్ ఛానల్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రాండ్ అకౌంట్ అంటే మన సొంత యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు క్రియేట్ అయిపోతుంది అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే ఒక మెయిల్ ఐడి కావాలి, ఒక ఫోన్ నెంబర్ కూడా కావాలి. ఇప్పుడు ఏంటంటే యోగా విత్ ఏడుకొండలు క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి పైన మళ్ళీ రైట్ సైడ్లో ఉంటుంది అనమాట లోగో, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. మన ఛానల్ డాష్బోర్డ్లోకి వెళ్తున్నాము, వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మన ఛానల్కి మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకోవాలి. డాష్బోర్డ్ అని ఉంటుంది, కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అన్ని సెట్టింగ్స్ అయితే ఇక్కడ వస్తాయి. మనం ఏం చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ దీంట్లో మళ్ళీ ఛానల్లోకి రావాలి. ఛానల్లోకి వచ్చేసిన తర్వాత కంట్రీ అని ఉంటుంది. కంట్రీ ఏం పెట్టుకోవాలంటే మనం ఇండియా కాబట్టి మనం ఇండియా పెట్టుకోవాలి. సో మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ పెట్టుకోండి. నేను ఇండియన్ని కాబట్టి ఇండియా పెట్టుకున్నాను. కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా ఏం క్రియేట్ చేస్తున్నాను, యోగా విత్ ఏడుకొండలు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరన్నా యూట్యూబ్లోకి వెళ్ళి యోగా విత్ ఏడుకొండలు అని కొడితే నా ఛానల్ టాప్లోకి రావాలి. అలా రావాలంటే ఇక్కడ కీవర్డ్స్ పెట్టుకోవాలన్నమాట. యోగా విత్ ఏడుకొండలు, యోగా క్లాసెస్ ఏడుకొండలు, యోగా విత్ ఏడుకొండలు న్యూ వీడియోస్ అని చెప్పేసి మన ఛానల్ నేమ్కి రిలేటెడ్గా ఉన్న అన్ని కీవర్డ్స్ ఇక్కడ ఇవ్వాలి. 500 కీవర్డ్స్ వరకు అంటే 500 వర్డ్స్ వరకు ఇవ్వచ్చు అనమాట. సో ఇట్లా మీరు కామా పెట్టుకుంటే అది కీవర్డ్ లాగా అయిపోద్ది. నేనేంటంటే మీకు డెమో చూపించడానికి కొన్నే పెట్టాను, నేను తర్వాత మొత్తం చాలా పెడతాను అనమాట. మీరు చాలా ప్రొఫెషనల్గా పెట్టుకోండి. సో మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అక్కడ నుంచి నాకు మెసేజ్ చేయండి. పెయిడ్ సర్వీస్ అనమాట, ప్రొఫెషనల్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేస్తాము. సో ఇది ఇట్లా కొన్ని కీవర్డ్స్ చాలా పెట్టుకోవాలి. నేను ఏంటంటే కొన్నే పెట్టాను. పెట్టుకున్న తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కింద సేవ్ ఉంటుంది, ఇక్కడ చూసుకోండి ఎన్ని కీవర్డ్స్ రాసుకోవచ్చు అని కూడా ఉందన్నమాట. సో కింద సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాము. సేవ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సేమ్ ఇంతకు ముందులాగే ఛానల్లోకి వచ్చేద్దాము. మళ్ళీ ఛానల్లోకి వచ్చేసిన తర్వాత దీంట్లో ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి రావాలి. ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వచ్చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ అనమాట ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ అని ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్లోకి వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండంటే ఇక్కడ వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని అడిగిద్ది. ఆ వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అనేది మీద క్లిక్ చేయాలి. వెరిఫై ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ యువర్ కంట్రీ పెట్టుకుని ఇండియా పెట్టి కింద ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయాలి. మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకు ఓటీపీ ఆప్షన్ అడిగిద్ది. ఓటీపీ ఆప్షన్ని ఎంటర్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని కూడా వెరిఫై చేస్తే మన యూట్యూబ్ ఛానల్ అనేది యోగా విత్ ఏడుకొండలు అనేది మొబైల్ నెంబర్తో వెరిఫై అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ బటన్ ఇది చూడండి, నేను మీకు అన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎంటర్ యువర్ 6 digits వెరిఫికేషన్ కోడ్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్ అనేది మన మొబైల్ నెంబర్తో వెరిఫై అయిపోయింది. ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ రావాలంటే ట్యాబ్ క్లోజ్ చేసుకోవాలన్నమాట. పైన చూసుకోండి ఇంటూ మార్క్ ఉంటుంది, ట్యాబ్ అనేది క్లోజ్ చేయాలంటే మనం ఈ ట్యాబ్ క్లోజ్ చేయాలి. అక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినా ఇది బ్యాక్ పోదనమాట. సో మనం సింపుల్గా ఏం చేసుకోవాలంటే రీఫ్రెష్ చేసినా ఏం చేసినా అయితే బ్యాక్ వెళ్ళదు. సో ఈ ట్యాబ్ క్లోజ్ చేసేయాలి. ట్యాబ్ క్లోజ్ చేసిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఏదన్నా వస్తే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేయండి. మన ఛానల్ అయితే ఒకసారి రీఫ్రెష్ చేసుకోవాలి. రీఫ్రెష్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఛానల్లోకి రావాలి. మళ్ళీ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి రావాలి. అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన
ఐడితో కానీ మన ఫేస్తో కానీ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది వెరిఫై చేయాలి. వీడియో వెరిఫికేషన్ కానీ ఐడి కానీ ఛానల్ హిస్టరీ కానీ ఇక్కడ వెరిఫై ఫ్యూచర్స్ అని ఉంది కదా మనకి ఇక్కడ బ్లాక్ కలర్లో, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే టేక్ ఏ 6 seconds వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది, టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ వ్యాలిడ్ ఐడి అని ఉంటుంది, బిల్డ్ ఛానల్ హిస్టరీ అని ఉంటుంది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ది కానీ సెకండ్ ఆప్షన్ కానీ, ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఉంటే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ గెట్ మెయిల్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దేన్ని ఫేస్తో కాబట్టి సెలెక్ట్ చేసుకుంది. గెట్ మెయిల్ అనేది మీద క్లిక్ చేస్తే డన్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. మన మెయిల్కి అయితే ఒక మెయిల్ వస్తుంది. మన మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ వెరిఫికేషన్ అని ఉంటుంది అనమాట, యూట్యూబ్ వీడియో వెరిఫికేషన్ అని చెప్పేసి. దాన్ని ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి మెయిల్ బాక్స్ని. మనకి గెట్ స్టార్ట్ వీడియో వెరిఫికేషన్ అని ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మన కింద కొన్ని ఆప్షన్స్ వస్తుంది, 2 బాక్సులు ఉంటాయి. ఆ బాక్సుల మీద క్లిక్ చేసి మనం అయితే టిక్ మార్క్ చేసేయాలి. టిక్ మార్క్ చేసిన తర్వాత మన ఫేస్ని అయితే చూపించాలి. నేను చూపిస్తా చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్న తర్వాత నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. కింద ఇక్కడ బాక్స్ ఉంటుంది, అంటే ఆ పేజ్ని కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే ఈ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ మీద టిక్ మార్క్ కొట్టేసి ఐ అగ్రీ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఐ అగ్రీ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం వీడియో వెరిఫికేషన్లోకి వెళ్ళిపోతాము. వీడియో వెరిఫికేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట ఫేస్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిప్పమని చెప్పేసి. సో అక్కడ స్క్రీన్ మీద కనపడినట్టు మన ఫేస్ని ఎటు తిప్పమంటే అటు తిప్పాలన్నమాట. యారో మార్క్ డైరెక్షన్ ఉంటుంది. సో యారో మార్క్ డైరెక్షన్ వైపు తిప్పాలి. ఇటు చూడండి, ఇటు యారో మార్క్ ఉంటే అటు తిప్పాలన్నమాట. జస్ట్ 15 seconds తిప్పేసిన తర్వాత వెరిఫై రివ్యూలోకి వెళ్ళిపోయిద్ది అనమాట. అంటే మన ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందని చెప్పేసి. సో మనం ఇది చేసే ముందు ఏంటంటే మన ఫేస్కున్న స్పెడ్స్ తీసేయాలి, క్యాప్ కూడా పెట్టుకోకూడదు అనమాట, షర్ట్తో ఉండాలి. మనం మంచి షర్ట్ వేసుకోనండి. సో మనం తిప్పితే వీడియో రివ్యూలోకి వెళ్ళిపోయింది. 1 or 2 daysలోనే అది రివ్యూ కూడా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందని చెప్పేసి మెయిల్ ఐడి వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు ఏంటి, మనం మెయిల్ ఐడితో ఛానల్ క్రియేట్ చేసాము, ఫోన్ నెంబర్తో వెరిఫై చేసాము, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కూడా మనం అయితే ఇచ్చేసాం మన ఫేస్ ఐడి. నేను ఫేస్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఐడి సెలెక్ట్ చేస్తే గెట్ మెయిల్ ఐడి అనే దాని మీద క్లిక్ చేస్తే మన మెయిల్కే వస్తుంది. అక్కడ మీ ఐడి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డాష్బోర్డ్లోకి నుంచి కిందకి స్క్రోల్ ఆన్ చేద్దాము. కిందకి స్క్రోల్ ఆన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏముంటుందంటే కస్టమైజేషన్ అని ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు బ్యానర్ పెట్టుకోవాలి, లోగో పెట్టుకోవాలి. సో సింపుల్గా వీటిని మీరు క్రియేట్ చేసుకోవాలంటే చాలా ఉన్నాయి. ఫ్లెక్సల్ ల్యాబ్ ఉంది, క్యాన్వా ఉంది, మీకు ఇష్టం వచ్చినట్లు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ బ్యానర్ లోగో క్రియేట్ చేశాను. ఇప్పుడు అప్లోడ్ అనే దాని మీద క్లిక్ చేసి నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళి సో బ్యానర్ పెట్టుకున్నాను. బ్యానర్కి సైజ్ ఉంటుంది, ఆ సైజెస్ అనేది నేను డిస్ప్లే మీద పెట్టాను. సేమ్ అదే సైజ్తో క్రియేట్ చేయాలి. నేను ఏంటంటే మీకు డెమో చూపించడానికి క్రియేట్ చేశాను అనమాట. దీన్ని క్రియేట్ చేసి డన్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం సెంటర్గా ఉండేలాగా సెట్ చేసుకోవాలి దీన్ని. సో మనం కరెక్ట్గా కావాల్సినట్లు పెట్టుకొని డన్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. మీరు నాతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే ప్రొఫెషనల్గానే ఉంటుంది. జస్ట్ ఇది మీకు డెమో చూపించడానికి నేను వీటిని అయితే పెడుతున్నాను అనమాట. మనకు ఎట్లా పెట్టుకోవాలి, ఛానల్ యొక్క బ్యానర్ ఎట్లా పెట్టుకోవాలి, లోగో ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి. సో మనం మిడిల్లో పెట్టుకున్న తర్వాత మీకు కావాల్సింది మిడిల్లో పెట్టుకొని డన్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. డన్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత లోగో కూడా యాడ్ చేసుకోవాలి. లోగో కూడా అంతే, ఫ్లెక్సల్ ల్యాబ్, ఫిక్సాబే చాలా ఎట్లా కావాలంటే అట్లా మనం చేసుకోవచ్చు అనమాట. మీరు కావాలంటే క్యాన్వా నుంచి కూడా చేసుకోవచ్చు. అప్లోడ్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను మళ్ళీ లోగోని సెట్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని ఓపెన్ చేశాను అనమాట, దీంట్లోకి వచ్చింది. మీరు దీన్ని ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఎడ్జ్లు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకొని దీన్ని మనం మధ్యలోకి తీసుకురావాలన్నమాట. దీన్ని ఒక కార్నర్కి తీసుకురావాలి. మధ్యలోకి తీసుకొచ్చేసిన తర్వాత నేను చూడండి కొంచెం ఇది డిఫికల్ట్గానే ఉంటుంది అడ్జస్ట్ చేయటం అనేది, ఎందుకంటే మిడిల్లోకి తీసుకురావాలి. కరెక్ట్గా లోగో పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. పర్ఫెక్ట్గా సెట్ అయితేనే అయిపోయింది ఇది. చూడండి నేను మంచిగా సెట్ చేస్తున్నాను అనమాట. టైం తీసుకున్నా సరే మీరు కొంచెం ఓన్గా మీ సెల్ఫ్గా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్గా సెట్ చేయండి. కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత డన్ అనే దాని మీద క్లిక్ చేద్దాము. సో ఇప్పుడు అంతా కరెక్ట్గానే ఉంది అనుకున్న తర్వాత డన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. డన్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఇంకా ఇప్పుడు మనం బ్యానర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే లోగో కూడా అయిపోయింది.
సో మనకు కావాలంటే పబ్లిష్ చేసుకోవచ్చు. పైన పబ్లిష్ అని ఉంటుంది, పబ్లిష్ అనే దాని మీద క్లిక్ చేద్దాము. పబ్లిష్ చేసిన తర్వాత ఛానల్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ఇక్కడ మీ ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడతారు ఏంటి, అసలు మీ ఛానల్ సంగతి ఏంటి, అబౌట్ అనమాట. ఇది మీ ఛానల్ అబౌట్ మొత్తం ఇక్కడ రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మళ్ళీ పబ్లిష్ చేయాలి. మళ్ళీ పబ్లిష్ చేసిన తర్వాత చూడండి, హాయ్ నేను యోగా వీడియోస్ చేస్తాను అని చెప్పేసి నా ఛానల్ గురించి నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మీ ఛానల్ గురించి అయితే పూర్తిగా రాసుకోవచ్చు. రాసుకొని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసిన తర్వాత ఇదిగోండి ఛానల్ యూఆర్ఎల్ ఇదనమాట. మీ ఛానల్ యూఆర్ఎల్ అయితే ఇక్కడ లింక్స్ ఉంటాయి. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అని ఇక్కడ పెట్టి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి పబ్లిష్ కొట్టవచ్చు అనమాట. మళ్ళీ యాడ్ లింక్ అని ఉంటుంది. ఇన్స్టా అయిపోయిన తర్వాత ఫేస్బుక్ కానీ ఇంకా ఏదైనా ఉంటే సోషల్ మీడియా లింక్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి పెట్టుకోవచ్చు. ఇక్కడ పెయిడ్ ప్రమోషన్స్ కానీ కాపీ రైట్స్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఇది పెట్టుకోవచ్చు అనమాట. సో ప్రొఫైల్ అంతా అయిపోయిన తర్వాత పబ్లిష్ చేసుకోవాలి. పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ హోమ్ ట్యాబ్ అని ఉంటుంది. హోమ్ ట్యాబ్లో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే యూజర్స్కి, మన ఛానల్ చూసే వాళ్ళకి పైన ఏది రావాలి కింద ఏది రావాలి ఏంటి అని చెప్పేసి సో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నేనేంటంటే హోమ్ ట్యాబ్ని ఆన్ చేశాను సింపుల్గా. ఫర్ యూ వీడియో, షార్ట్ వీడియోస్ ఇవన్నీ డిఫాల్ట్గానే ఉంటుంది. సో ఇది నాకు ఇష్టం కాబట్టి పబ్లిష్ అనే బటన్ మీద దీన్ని ఉంచేసి పబ్లిష్ కొడుతున్నాను. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఏ సెట్టింగ్స్ చేసినా పబ్లిష్ చేయండి. సో నేనేంటంటే ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు ఛానల్కి పెట్టిన లోగో బ్యానర్ వస్తాయా రావా అనేది నేను చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ల్యాప్టాప్లో అయితే బాగానే సెట్ అయింది, కానీ మొబైల్లో అయితే ఇట్లా రాదు, కొంచెం కట్ అయింది. ఇదిగోండి లోగో కూడా కరెక్ట్గా సెట్ అయింది. మోర్ అబౌట్ అని ఉంది కదా, ఎవరన్నా దాని మీద క్లిక్ చేస్తే మనం ఇంతకు ముందు పెట్టిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి అవుద్ది. మీరు కావాలంటే వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసాం అనమాట మన ఛానల్ని. ఇదిగోండి క్రియేట్ అని చెప్పేసి ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.